భక్తులు భారీగా స్నానాలు చేయడం, ఇటు తలనీలాలు సమర్పించడం జరుగుతుంది. అక్కడ నుంచి కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇటు మొక్కులు చెల్లిస్తున్న పరిస్థితి. మొత్తం కూడా భారీగా జనం పోగవటంతో మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీస్, రెవెన్యూ అంతా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో అయితే భక్తుల రాకడ మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు కనుక కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తం జన జాతర అంతా తలపిస్తుంది. ఇటు మేడారంలో జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి సీతక్క జంపన్న వాగు వద్దకు వెళ్ళినప్పుడు ఒక చిన్న పాప తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి ఉండటం, ఆ పాపని అక్కున చేర్చుకోవడం అయితే మొత్తం కూడా అక్కున చేర్చుకోవడమే కాదు, తను అక్కడ నుంచి పిలిపించారు. తల్లిదండ్రులు కూడా ఎవరైనా చిన్న పిల్లలతో వచ్చినప్పుడు భారీగా భక్తులు జనాలు ఉన్న నేపథ్యంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వారి పిల్లల్ని వారు చాలా అబ్జర్వేషన్ చేసుకుంటూ వారిని మిస్ అవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీతక్క కూడా ఇటు కోరటం జరిగింది. ఈ నేపథ్యంలో సీతక్క దగ్గర ఉన్న ఆ పాపని వారి తల్లిదండ్రులు కూడా కొంత సంతోషాన్ని అయితే ఇచ్చింది. ఒక మంత్రిగా ఉండి కూడా ఒక బిజీగా ఉంది.